మనము రాష్ట్రంలో జరుగుతున్న 3 రోజుల నుంచి కూడా కడపలో జరిగిన మహానాడుని చూసినాం. రాష్ట్రమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా చూసినాం. 3 రోజులు కూడా ప్రతిరోజు మనం చూసినాం. ప్రజలందరూ కూడా వెయిట్ చేశారు. సూపర్ 6 హామీలు ఏదైతే ప్రకటించినారో చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ సంక్షేమ పథకాలని డేట్ చెప్తారని మేమందరూ కూడా వెయిట్ చేసినాం. అయితే 3 రోజులు కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది తప్ప ఇంకేది కూడా అసలు మాట్లాడిన పరిస్థితి అక్కడ కనపడలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మాట అడుగుతున్నాను. జనాలు ప్రజలందరూ కూడా మీకు ఎలక్షన్లో క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు. ఇప్పుడు జరుగుతూ ఉండేది మీ ప్రభుత్వం. మీరు సూపర్ 6 హామీ అనేది ఇచ్చినారు. ఈ సూపర్ 6 హామీని ఎప్పుడు అమలు చేస్తారనేది ఒక్క విషయం కూడా మీరు మహానాడు ద్వారా ప్రజలందరికీ కూడా చెప్పలేకపోయినారు. సంవత్సరం గడిచినా కూడా ఇంకా ప్రజలందరికీ కూడా 1 సిలిండరే అందింది. 3 ఫ్రీ సిలిండర్ అన్నారు, 1 సిలిండర్ అందింది. ఫ్రీ బస్ కోసము ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కనీసం ఆ ఫ్రీ బస్సు ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలాగా అనే డేట్ కూడా మీరు చెప్పలేకపోయినారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది బీసీలు ఉన్నారు. బీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారని కూడా మీరు చెప్పలేకపోయినారు. అదేవిధంగా అమ్మఒడి మీరు ఎప్పుడు రిలీజ్ చేశారని చెప్పలేకపోయినారు. రైతు భరోసా ద్వారా రైతులందరినీ కూడా, ఎందుకంటే రైతు ఎంత నష్టపోతున్నాడో ప్రతి పంటలో అని మీరు చూస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు. అదేవిధంగా రైతు భరోసా కూడా ఎప్పుడు మీరు ప్రవేశం పెట్టారనే డేట్ కూడా మీరు ప్రకటించలేదు. అంటే ఎక్కడ ప్రజలందరూ కూడా మీపైన తిరుగుబాటు చేస్తారని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కడపలో మహానాడు జరిపించిన పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరికీ కూడా అర్థమైంది. కడపలో మీరు మహానాడు చేస్తూ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి మీరు ఆ ఎల్లో పాంప్లెట్లు కడుతూ అదేవిధంగా బ్యానర్స్ అందరూ కూడా కట్టిన పరిస్థితి అందరూ కూడా చూస్తున్నారు. టీడీపీ వాళ్లకు ఒకటే మాట చెప్తున్నాం, పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండవు. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు మీరు నేర్చున్నారు, రేపు కూడా ఒక కార్యకర్తడిపై మీ ఇంటి పైన కూడా వైఎస్ఆర్సీపీ జెండా కట్టే పరిస్థితి మీరే నేర్పించినారని కూడా ఈ సభాముఖేన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గోరెంట్ల మండలంలో పూర్తి మనకు ఇక్కడున్న ఎంపీటీసీల బలం పూర్తి 22 మంది మన వైపే ఉన్నారు. ఫండ్స్ ఉన్నాయి, జనరల్ ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎంపీడీఓ గారు మన ఎంపీటీసీలకు, మన ఎంపీపీలందరికీ కూడా చెబుతూ 40% అనే ఒక ఫండ్స్ ఏదైతే ఉందో మేము మీకు ఇవ్వలేకపోతున్నాం. పూర్తి 22 మంది మన వైపే ఉన్నారు. ఫండ్స్ ఉన్నాయి, జనరల్ ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎంపీడీఓ గారు మన ఎంపీటీసీలకు, మన ఎంపీపీలందరికీ కూడా చెబుతూ 40% అనే ఒక ఫండ్స్ ఏదైతే ఉందో మేము మీకు ఇవ్వలేకపోతున్నాం. మంత్రి సవితమ్మ మాకు హుకుం జారీ చేసింది. దీన్ని తీసుకొని పోయి మేము టీడీపీ వాళ్ళకి ఇస్తామనే ఒక ధోరణితో ఈరోజు ఎంపీడీఓ గారు మాట్లాడుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని ఈ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న కమిషనర్ కూడా మేము ఈరోజు అడుగుతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ జోక్యం చేసుకోనాల. మన ఫండ్స్ పూర్తిగా మనకి డెమోక్రాటిక్ వేలో గెలిచిన ప్రతి ఒక్క ఎంపీటీసీ కూడా తన ఫండ్స్ తీసుకుని తన ఊర్లో అభివృద్ధి చేసేది అది మా హక్కు. ఆ హక్కుని హరించి ఈరోజు మేము మీకు ఫండ్స్ అని చెప్పడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాం. ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ఎంపీడీఓతో చర్చించిన విషయం కూడా మీరందరూ కూడా చూసినారు. అయితే కూడా సానుకూలంగా స్పందించాలి అని ఈరోజు కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హానోరేరియం ఎంపీటీసీకు ఇంతవరకు ఇవ్వలేదు. ఇది ఎవ్వరు కూడా ఆపే పరిస్థితిలో ఉండకూడదు. ఈరోజు గెలిచిన వాళ్ళందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా రిప్రజెంటేటివ్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి పట్టించుకునే నాథుడే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువైనారని చూస్తున్నాం. మంత్రి సవితమ్మకు ఒకే మాట చెప్తున్నాం, నువ్వు మహానాడులో పోయి చెల్లికి అదేవిధంగా తల్లికి న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అనే ఒక హక్కు నీకు అసలే లేదు. చెల్లి గురించి, తల్లి గురించి మాట్లాడే హక్కు అసలు నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన అఫిడేవిట్లో ఏదైతే ఎలక్షన్లో అఫిడేవిట్ ఇచ్చినావో దాంట్లో మీ స్వంత మదర్కు నీకు కేసులు పడినాయి అనేది కూడా నువ్వే రాసినావు, మేమేం చెప్పలేదు. నువ్వే ఆ అఫిడేవిట్లో చూపించినావు. మళ్ళీ ఏ రోజన్నా మిమ్మల్ని అడిగినావమ్మా, తల్లి సవిత నేను అడిగినావా ఎందుకు మీ తల్లిని నువ్వు చూసుకోవడం లేదు, నీకు నీ తల్లికి ఎందుకు పడట్లేదు అని మొత్తం పెనుగొండకి తెలిసింది. అయితే ఎప్పుడు కూడా నీకు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి
మాట్లాడే ఒక అర్హత నీకు అసలే లేదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరికో వెన్నుపోటు పొడిచి ఒక పుట్టిన పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వంత కష్టంతో కట్టిన పార్టీ, నమ్మకంతో కట్టిన పార్టీ. దానికోసమే ఈరోజు సంక్షేమ సామ్రాట్, అభివృద్ధి సామ్రాట్ అని జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా పేర్కొంటారు. ఇటువంటి ఇంకొక మాట ఎక్కడన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మళ్ళీ నీ పర్సనల్గా గురించి మాట్లాడేకి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా వెనకడము వెనకడుగు వేయము అనేది కూడా నీకు సవినీయంగా తెలియచేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా ఎంపీటీసీలకు ఎంపీపీ గోరెంట్ల మండలం జరుగుతున్న అన్యాయానికి ప్రత్యక్షంగా నువ్వే దీని బాధ్యత తీసుకుంటూ ఆ ఫండ్స్ రిలీజ్ చేసి ఎక్కడెక్కడ మన వాళ్ళు పనిచేయాలా సానుకూలంగా స్పందిస్తే ఓకే, లేదంటే మంత్రి సవితమ్మ పైన, అదేవిధంగా టీడీపీ లీడర్స్ పైన, అదేవిధంగా ఎంపీడీఓ పైన కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం